శ్రీ వెలకాటి రాజకుమార్ గారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి రిజిస్టర్డ్ సొసైటీ అధ్యక్షులు. రమా శ్రీనివాస్ గారు తదనంతరము శ్రీ వెలకాటి రాజకుమార్ గారిని పద్మశాలికి సేవా భాగ్యం కలిగినందుకు మేము వీరందరినీ కూడా అభిమానిస్తున్నాం. అదే రకంగా మొత్తము ఇప్పటికే అతిపెద్ద అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో కన్నా కూడా తెలంగాణలో ఈ సభ్యత్వం రిజిస్టర్డ్ సభ్యత్వము, అదే రకంగా యాక్టివ్ మెంబర్స్ సభ్యత్వం సీక్రెట్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికైనటువంటి ఒకే ఒక వ్యక్తి మా తమ్ముడు రాజ్-కుమార్ గారు. వీరు మొన్న చండూరులో జరిగినటువంటి పద్మశాలీలకి అంటే చేనేత కార్మికులకి 30 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆమరణ నిరాహార దీక్ష ప్రోగ్రాం ద్వారా 2 రోజుల్లో సాధించినటువంటి ఒక గొప్ప దీశాలి. కాబట్టి మా అన్నగారికి మేము ఈ యొక్క భారత యువజన చైతన్య పార్టీ ద్వారా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. విజయవాడ 22వ తారీఖు నాడు జరిగేటటువంటి ప్రోగ్రాం కి తప్పకుండా మీరు మీ బంధువులు అంటే పద్మశాలీలందరినీ కూడా ఏకీకృతం చేసి ఇది కేవలము బీసీలకి సంబంధించినటువంటి దాన్ని చేస్తాం కాబట్టి మేము కూడా మీకు ఒక గట్టి హామీ ఇస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ ఇన్ఛార్జిగా పద్మశాలికి సంబంధించినటువంటిది, పవర్లూమ్ వాళ్ళకి సంబంధించినటువంటిది, అదే రకంగా ఈ యొక్క నేత కార్మికులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత క్రమంలో మేము కూడా ప్రభుత్వం మీద పోరాడతాం. ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోరాడతామని హామీ ఇస్తున్నాం. సింహగర్జన 22/2/26 మా విజయవాడలో జరిగే సింహగర్జనకు ఆహ్వానించడం నాకెంతో కృతజ్ఞత తెలియజేసే వారికి ఈ సభకు పద్మశాలిల తరఫున ఒక బీసీ గర్జనకు వెళ్ళడం గౌరవంగా భావిస్తూ ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయాలని, అలాగే మన పద్మశాలి బంధువులందరూ కూడా ఇంటి కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేయగలని మరొకసారి ఒక బీసీ సంస్థకు ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నానని తెలియజేస్తున్నాను.